ఒకే సంవత్సరంలో కేవలం 15 వారాల వ్యవధిలో విడుదలైన 4 వరుస కలర్ చిత్రాలు, ప్రతి చిత్రం కనీసం 10 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ఎవరోలాడి, తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన హీరో 'హీ-మ్యాన్' శ్రవణ్‌బాబు మాత్రమే. ఇది ఎవర్ లాస్టింగ్ రికార్డ్. మే 2, 1975 నాడు విడుదలైన 'బాబు' 10 కేంద్రాల్లో డైరెక్ట్ ఎవరోలు, మే 16, 1975 నాడు విడుదలైన 'జీవనజ్యోతి' 31 కేంద్రాల్లో డైరెక్ట్ ఎవరోలు, జూలై 17, 1975 నాడు విడుదలైన 'బలిపీఠం' చిత్రం 12 కేంద్రాల్లో డైరెక్ట్ ఎవరోలు, ఆగస్టు 14, 1975 నాడు విడుదలైన 'జీవనం' 31 కేంద్రాల్లో డైరెక్ట్ ఎవరోలు. ఈ రికార్డు ఇతర హీరోలలో ఎవరికి ఉందో, ఒకవేళ ఉంటే ఎంత సమయం పట్టినదో ఇప్పుడు చూద్దాం. ఆ తరంలో నట సామ్రాట్ అక్కినేనికి 3 వరుస కలర్ చిత్రాలు 1977లో 10 వారాల వ్యవధి లేదా 70 రోజుల వ్యవధిలో ఉన్నాయి. 'చక్రధారి', 'ఆలుమగలు' మరియు 'బంగారు బొమ్మలు'. నట సార్వభౌమ ఎన్టీఆర్‌కు 2 వరుస కలర్ చిత్రాలు 'ఆరాధన' మరియు 'మనుషులంతా ఒకటే' 26 రోజుల వ్యవధిలోనే ఉన్నాయి. నటశేఖర కృష్ణకు 1983లో మాత్రమే వరుస 2 కలర్ చిత్రాలు 10 కేంద్రాల్లో డైరెక్ట్ ఎవరోలు ఆడిన ఉన్నాయి. 'శక్తి' మరియు 'ప్రజారాజ్యం' సెప్టెంబర్ 1983లో 27 రోజుల వ్యవధిలో. ఇక 'హీ-మ్యాన్'కు 4 వరుస కలర్ చిత్రాలు 15 వారాల వ్యవధిలో 10 కేంద్రాల్లో కనీసం డైరెక్ట్ ఎవరోలు ఆడిన చిత్రాలుండగా, ఈ రికార్డుకు అతి చేరువలో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. 1988లో 20 వారాల వ్యవధిలో విడుదలైన 4 చిత్రాలు 'ఎముడికి మొగుడు', 'ఖైదీ నంబర్ 786', 'మరణ మృదంగం' మరియు 'త్రినేత్రుడు' చిత్రాలున్నాయి. విక్టరీ వెంకటేష్‌కు 1996లో 30 వారాల వ్యవధిలో 4 చిత్రాలున్నాయి. 'ధర్మచక్రం', 'సాహసవీరుడు', 'సాగరకన్య', 'ఇంట్లో ఇల్లాలు', 'వంటింట్లో ప్రియురాలు' మరియు 'సరదా బుల్లోడు'. 'సరదా బుల్లోడు' 49 రోజులు కూడా కలిపి. ఇదండి 'హీ-మ్యాన్' సృష్టించిన అనేక ఇతరులకు దుర్భేద్యమైన, దుర్లభమైన రికార్డులలో ఒకానొకటి.